వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యూటోరియల్. హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం యూసేజ్ ఆఫ్ తో ఈ మాటని ఏ సందర్భాల్లో ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ద వర్డ్ తో హ్యాస్ మల్టిపుల్ మీనింగ్స్ ఇన్ హిందీ. ఈ మాట రకరకాల అర్థాలలో రకరకాల సందర్భాలలో వచ్చును. దీనికి ప్రత్యేక నియమం అంటూ ఏమీ లేదు. అయితే, కానీ, నిజంగా, అది అనే వివిధ అర్థాలలో ఉపయోగిస్తాం. తో ఇది సాధారణంగా సెంటెన్స్కి చివర్లో అయితే రాదు. లెట్స్ సి ఫస్ట్ యూసేజ్ ఆఫ్ తో. తో యాజ్ దెన్. కాతేతో. కానా అంటే తినటం. కాతేతో అంటే తింటే. జ్యాదా కాతేతో ఎక్కువ తింటే. ఆతేతో వస్తే. తుమ్ ఆతేతో నువ్వు వస్తే. మిల్తేతో మిల్నా అంటే లభించటం లేదా దొరకటం. మిల్తేతో దొరికితే లేదా లభిస్తే. పైసే మిల్తేతో పైసలు దొరికితే. మెహనత్ కర్నా మీన్స్ కష్టపడటం. మెహనత్ కరేతో కష్టపడితే. సీఖ్నా మీన్స్ టు లెర్న్ నేర్చుకోవటం. సీఖ్నా చాహేతో నేర్చుకోవాలి అనుకుంటే. లిఖ్నా చాహేతో లిఖ్నా రాయాలి. చాహేతో అనుకుంటే రాయాలి అనుకుంటే. తినాలి అనుకుంటే. ఖానా చాహేతో. చాహేతో అంటే అనుకుంటే. దానికి ముంగట వర్బ్ యాడ్ చేస్తే నేర్చుకోవాలి అనుకుంటే సీఖ్నా చాహేతో. రాయాలి అనుకుంటే లిఖ్నా చాహేతో. తినాలి అనుకుంటే ఖానా చాహేతో. నీళ్ళు తక్కువ తాగితే. పానీ కమ్ పీతేతో. పానీ వాటర్, కమ్ అంటే తక్కువ, పీతేతో తాగితే. నెక్స్ట్ అగర్ లేదా యది. ఈ రెండు వర్డ్స్కి కూడా తెలుగులో ఒకవేళ, ఇంగ్లీష్లో ఇఫ్ అనే అర్థం వస్తుంది. కాతేతో మీన్స్ తింటే. జ్యాదా కాతేతో మీన్స్ ఎక్కువ తింటే. ఈ వర్డ్కి ముంగట అగర్ కానీ యది కానీ యాడ్ చేస్తే ఒకవేళ ఎక్కువ తింటే అని అర్థం వస్తుంది. సెంటెన్స్ చూద్దాం. అగర్ చీనీ జ్యాదా కాతేతో. అగర్ ఒకవేళ. ఈ అగర్ ప్లేస్లో ఏది అయినా యూజ్ చేయొచ్చు. చీనీ, చీనీ మీన్స్ షుగర్, చక్కెర. జ్యాదా ఎక్కువ, కాతేతో ఒకవేళ చక్కెర ఎక్కువ తింటే తర్వాత ఏమవుతుంది మనకి తెలియదు. ఈ సెంటెన్స్ అయితే ఇక్కడ సగం అర్థాన్ని మాత్రమే ఇస్తుంది, అవునా? దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి పక్కనే ఏదోటి యాడ్ చేయాలి. తర్వాత చూద్దాం అది. ఇఫ్ యూ ఈట్ టూ మచ్ షుగర్ దెన్. ఇఫ్ యూ ఈట్ టూ మచ్ షుగర్ దెన్. అగర్ తుమ్ పానీ కమ్ పీతేతో. అగర్ ఒకవేళ, తుమ్ నువ్వు, పానీ కమ్ పీతేతో పానీ వాటర్, కమ్ తక్కువగా, పీతేతో తాగితే. ఇఫ్ యూ డ్రింక్ లెస్ వాటర్ దెన్. అగర్ తుమ్ ఆతేతో. అగర్ ఒకవేళ, తుమ్ నువ్వు, ఆతేతో వస్తే. ఒకవేళ నువ్వు వస్తే తర్వాత ఏమవుతుందో తెలియదు. ఇఫ్ యు కమ్ దెన్. యది నమక్ జ్యాదా ఖాతేతో. యది ఒకవేళ, నమక్ మీన్స్ సాల్ట్ ఉప్పు, జ్యాదా ఖాతేతో ఎక్కువ తింటే. ఒకవేళ ఉప్పు ఎక్కువగా తీసుకుంటే లేదా వినియోగిస్తే. ఇఫ్ యు కన్స్యూమ్ టూ మచ్ సాల్ట్ దెన్. అగర్ పైసే మిల్తేతో. అగర్ ఇఫ్ ఒకవేళ, పైసే మిల్తేతో డబ్బులు దొరికితే. అగర్ తుమ్ మెహనత్ కరేతో. అగర్ ఒకవేళ, తుమ్ నువ్వు, మెహనత్ కరేతో కష్టపడితే. ఇఫ్ యు వర్క్ హార్డ్ దెన్. అగర్ ఆప్ సీఖ్నా చాహతేతో. అగర్ ఒకవేళ, ఆప్ మీరు, సీఖ్నా చాహతేతో నేర్చుకోవాలి అనుకుంటే. ఇఫ్ యు వాంట్ టు లెర్న్. ఇప్పుడు ఫుల్ సెంటెన్స్ చూద్దాం. తో లింక్ టూ సెంటెన్సెస్ ఎట్ ద కంజంక్షన్. ఇన్ దాట్ కేస్ ఇట్ మీన్స్ దెన్. ఈ తో అనే వర్డ్ టూ సెంటెన్సెస్ని కంజంక్షన్ లాగా కనెక్ట్ చేస్తుంది. ఇన్ దాట్ కేస్ ఆ సమయంలో, ఆ సందర్భాలలో ఇట్ మీన్స్ దాని అర్థం వచ్చేసి దెన్ అప్పుడు అని అర్థం వస్తుంది. అగర్ చీనీ జ్యాదా కాతే తో షుగర్ హోతా. అగర్ ఒకవేళ, చీనీ చక్కెర, జ్యాదా కాతే ఎక్కువ తింటే, తో అప్పుడు, షుగర్ హోతా షుగర్ వస్తుంది. హోనా అంటే లిటరల్లీ ఉండటం లేదా అగుట అనే అర్థం వస్తుంది. కాకపోతే ఈ సందర్భంలో అగర్ చీనీ జ్యాదా కాతే తో షుగర్ హోతా మీన్స్ నువ్వు చక్కెర ఎక్కువ తింటే షుగర్ వస్తుంది. ఇఫ్ యూ ఈట్
too much sugar, then you will get diabetes. If you eat too much sugar, then you will get diabetes. अगर तुम थक गई तो सो जाओ. अगर तुम थक गई तो सो जाओ. అగర్ ఒకవేళ తుమ్ నువ్వు తక్ గయి అలసిపోతే, తో సో జావ్ అయితే నిద్రపో. ఒకవేళ నువ్వు అలసిపోయినట్లయితే నిద్రపో. ఇఫ్ యు ఆర్ టయర్డ్ దెన్ గెట్ సమ్ రెస్ట్. ఇఫ్ యు ఆర్ టయర్డ్ దెన్ గెట్ సమ్ రెస్ట్. అగర్ ముझे पैसे मिले तो अच्छा होगा. అగర్ ముझे पैसे मिले तो अच्छा होगा. అగర్ ఒకవేళ ముझे నాకు పైసే మిలేతో డబ్బులు దొరికితే, ఒకవేళ నాకు డబ్బులు దొరికితే బాగుండేది. అచ్చా హోగా. ఇఫ్ ఐ గాట్ మనీ ఇట్ వుడ్ బి నైస్. ఇఫ్ ఐ గాట్ మనీ ఇట్ వుడ్ బి నైస్. ఇది ఇమాజినరీ కండిషన్, జస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. మనకి పైసలు దొరికితే బాగుండేది, ఇక్కడ మనకు పైసలు దొరకలేదు, మనం మంచిగా ఉండడము జరగలేదన్నమాట. అగర్ తుమ్ కహో తో మే జరూర్ ఆవుంగా. అగర్ తుమ్ కహో తో మే జరూర్ ఆవుంగా. అగర్ ఒకవేళ తుమ్ కహో, కెహ్నా అంటే చెప్పటం, తుమ్ కహో ఒకవేళ నువ్వు చెప్పినట్లయితే, తో అప్పుడు మే జరూర్ ఆవుంగా. నేను జరూర్ తప్పకుండా ఆవుంగా వస్తాను. ఇఫ్ యు సే దెన్ ఐ విల్ ష్యూర్లీ కమ్. ఇఫ్ యు సే దెన్ ఐ విల్ ష్యూర్లీ కమ్. अगर बारिश होती है तो मोर नाचते हैं. अगर बारिश होती है तो मोर नाचते हैं. అగర్ ఒకవేళ బారిష్ హోతీ హే, ఒకవేళ వర్షం పడితే, తో అప్పుడు మోర్ నాచ్తే హే. మోర్ మీన్స్ మయూర్, నాచ్నా మీన్స్ టు డాన్స్. మోర్ నాచ్తే హే నెమళ్ళు నాట్యం చేస్తాయి. ఒకవేళ వర్షం పడితే నెమళ్ళు నాట్యం చేస్తాయి. ఇఫ్ ఇట్ రైన్స్ ద పీకాక్స్ డాన్స్. ఇఫ్ ఇట్ రైన్స్ ద పీకాక్స్ డాన్స్. గైస్, మీకు మన వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి చిన్న లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. రామ్ నహీ హే తో సీతా భీ నహీ హే. రామ్ నహీ హే తో సీతా భీ నహీ హే. రామ్ నహీ హే మీన్స్ రాముడు లేడు. అగర్ రామ్ నహీ హే తో ఒకవేళ రాముడు లేకపోయినట్లయితే, సీతా భీ సీత కూడా నహీ హే లేదు. ఒకవేళ రాముడు లేకపోయినట్లయితే సీత కూడా లేదు. ఇఫ్ దెర్ ఈజ్ నో రామ్ దెన్ దెర్ ఈజ్ నో సీత ఏదర్. ఇఫ్ దెర్ ఈజ్ నో రామ్ దెన్ దెర్ ఈజ్ నో సీత ఏదర్. అగర్ తుమ్ జాతే తో మే భీ తుమ్హారే సాత్ ఆవుంగా. అగర్ తుమ్ జాతే తో మే భీ తుమ్హారే సాత్ ఆవుంగా. అగర్ ఒకవేళ తుమ్ జాతే తో నువ్వు వెళ్ళినట్లయితే, మే భీ నేను కూడా, తుమ్హారే సాత్ నీతో పాటు ఆవుంగా వస్తాను. ఒకవేళ నువ్వు వెళ్ళినట్లయితే నేను కూడా నీతో పాటు వస్తాను. ఇఫ్ యు గో ఐ విల్ ఆల్సో కమ్ విత్ యూ. ఇఫ్ యు గో ఐ విల్ ఆల్సో కమ్ విత్ యూ. ఇఫ్ యు గో మీన్స్ అగర్ తుమ్ జాతే. ఐ విల్ ఆల్సో కమ్ విత్ యూ అంటే మే భీ తుమ్హారే సాత్ ఆవుంగా. విత్ యూ మీన్స్ తుమ్హారే సాత్. ఐ విల్ ఆల్సో కమ్ అంటే మే భీ ఆవుంగా. यदि तुम अपनी गलती मानते तो मैं तुम्हें माफ़ कर दूंगी. यदि तुम अपनी गलती मानते तो मैं तुम्हें माफ़ कर दूंगी. यदि ఒకవేళ तुम నువ్వు अपनी गलती मानते तो, अपनी गलती మీన్స్ యువర్ మిస్టేక్. గల్తీ అంటే తప్పు, గల్తియా అంటే తప్పులు. अपनी गलती అంటే నీ తప్పును, మాన్తేతో ఒప్పుకుంటే, నేను తుమ్హే నిన్ను, మాఫ్ కర్దుంగి క్షమించేస్తాను. ఒకవేళ నువ్వు నీ తప్పును ఒప్పుకుంటే నేను నిన్ను క్షమించేస్తాను. ఇఫ్ యు అడ్మిట్ యువర్ మిస్టేక్ ఐ షల్ ఎక్స్క్యూజ్ యూ. ఇఫ్ యు అడ్మిట్ యువర్ మిస్టేక్ ఐ షల్ ఎక్స్క్యూజ్ యూ. ఐ షల్ ఎక్స్క్యూజ్ యూ అంటే మే తుమ్హే మాఫ్ కర్దూంగి. ఇఫ్ యు అడ్మిట్ యువర్ మిస్టేక్ మీన్స్ यदि तुम अपनी गलती मानते तो. अगर मुझे बुखार नहीं होता तो मैं आपके साथ आ सकता था. अगर मुझे बुखार नहीं होता तो मैं आपके साथ आ सकता था. अगर ఒకవేళ मुझे నాకు బుఖార్ నహీ హోతా తో జ్వరం లేకపోయుంటే, ఒకవేళ నాకు జ్వరం లేకుంటే, మే ఆప్కే సాత్ నేను నీతో పాటు ఆ సక్తా థా వచ్చి ఉండేవాడిని. If I didn't have a fever, I could have come with you. If I didn't have a fever,
I could have come with you. अगर आप सीखना चाहते हैं तो इस चैनल को सब्सक्राइब कीजिए. अगर आप सीखना चाहते हैं तो इस ఛానల్ को सब्सक्राइब कीजिए. అగర్ ఒకవేళ ఆప్ మీరు సీఖనా చాహతే హై తో నేర్చుకోవాలి అనుకుంటే ఇస్ ఛానల్ కో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కీజియే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ దెన్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ దెన్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నౌ ద సెకండ్ యూసేజ్ ఆఫ్ తో. తో యాజ్ సో అయితే. At the beginning of the sentence, तो means so, అయితే. For example, तो तुमने क्या किया आज? तो तुमने क्या किया आज? तो అయితే तुमने నువ్వు क्या किया क्या ఏమి किया చేసావు ఆజ్ ఈరోజు. అయితే ఈరోజు నువ్వేం చేసావు? సో what did you do today? So what did you do today? तो आप भी आ रहे हो? तो आप भी आ रहे हो ना? तो అయితే आप भी మీరు కూడా ఆ రహే హో నా వస్తున్నారు కదా. అయితే మీరు కూడా వస్తున్నారు కదా. సో ఆర్ యూ కమింగ్ టు? సో ఆర్ యూ కమింగ్ టు? तो तुम हिंदी जानते हो. तो तुम हिंदी जानते हो. तो అయితే तुम हिंदी जानते हो మీకు హిందీ తెలుసు. సో యు నో హిందీ. సో యు నో హిందీ. तो आज छुट्टी है. तो आज छुट्टी है. तो అయితే आज ఈరోజు छुट्टी है సెలవు. సో టుడే ఈజ్ ద డే ఆఫ్. తో కెన్ ఆల్సో ఎంఫసైజ్ ద ప్రీవియస్ వర్డ్. తో ముందు పదాన్ని కూడా నొక్కి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఖానా తో అచ్చా హై. ఖానా తో అచ్చా హై. ఖానా తో ఆహారం అయితే అచ్చా హై బాగుంది. ద ఫుడ్ ఈజ్ గుడ్. ద ఫుడ్ ఈజ్ గుడ్. కమరా తో బడా హై. కమరా తో బడా హై. రూమ్ అయితే పెద్దది. గది అయితే పెద్దది. ద రూమ్ ఈజ్ బిగ్. ద రూమ్ ఈజ్ బిగ్. ఆజ్ తో కోయి కామ్ నహీ హై. ఆజ్ తో కోయి కామ్ నహీ హై. ఆజ్ తో ఈరోజు అయితే కోయి కామ్ ఏ పని నహీ హై లేదు. దెర్ ఈస్ నో వర్క్ టుడే. దెర్ ఈస్ నో వర్క్ టుడే. యూసేజ్ ఆఫ్ ఫోర్. అట్లీస్ట్. ఏ తో కావో. ఏ తో కావో. ఏ తో అట్లీస్ట్ ఇదైనా కావో తిను. ఇదైనా తిను. అట్లీస్ట్ ఈట్ దిస్. అట్లీస్ట్ ఈట్ దిస్. ఏ తో బతాదో. ఏ తో బతాదో. ఏ తో ఇదైనా బతాదో చెప్పు. అట్లీస్ట్ ఇదైనా చెప్పు అంటూ ఉంటారు కదా. ఇన్ దట్ కేసెస్ అట్లీస్ట్ టెల్ మీ దిస్. అట్లీస్ట్ టెల్ మీ దిస్. నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ తో. సాధారణంగా ఇలా చెప్తూ ఉంటాం కదా. పోతే పోనీ, మాట్లాడితే మాట్లాడని, చెప్తే చెప్పని ఇలాంటి సెంటెన్సెస్ని ఎలా చెప్తామో చూద్దాం. చలి గయితో చలి గయి. చలి గయితో పోతే. చలి గయి పోని. పోతే పోయింది. గాన్ ఈజ్ గాన్. గాన్ ఈజ్ గాన్. పోతే పోయింది లేదంటే పోతే పోని రెండు ఒకటే మీనింగ్ అన్నమాట. ఖాదియాతో ఖాదియా. ఖాదియాతో ఖాదియా తింటే తినని. ఈటెన్ ఈజ్ ఈటెన్. ఈటెన్ ఈజ్ ఈటెన్. బతా దియాతో బతా దియా. బతా దియాతో బతా దియా. బతానా అంటే చెప్పటం. బతా దియాతో చెప్తే చెప్పని. బతా దియా. టోల్డ్ ఈజ్ టోల్డ్. టోల్డ్ ఈజ్ టోల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్తోత్ర ట్యూటోరియల్.